1993 నవంబర్ 15వ తారీఖు తెలుగు ఇండస్ట్రీని ఒక కుదిపేసినటువంటి ఘటన. దాదాపు 270 మందితో విమాన ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ కూడా అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా కూడా తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో సేఫ్ ల్యాండింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏదైతే 32 ఏళ్ల క్రితం జరిగినటువంటి ప్రమాద ఘటన జరిగినటువంటి తిరుపతి జిల్లా గుండ్లుపల్లి గ్రామంలోనే నేనున్నాను. ప్రస్తుతం జరిగినటువంటి ప్రదేశం ఇదే. ఇక్కడే విమానం అనేది కూడా అప్పట్లో విమానంలో ఉన్నటువంటి చిరంజీవి, బాలకృష్ణ, ఎవరైతే వెంకటేష్ సహా విజయశాంతి లాంటి వారందరూ కూడా ఉన్నటువంటి విమానంలోనే ఈ ఘటన జరిగింది. దాదాపు 60 మందికి పైగా కూడా సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా ఉన్నారు. నటి శారద ఉన్నారు. ఇలాంటి ప్రదేశంలో ఎక్కడైతే ఇక్కడ నేను చూపిస్తున్నానో ఈ ప్రాంతంలోనే విమానం అనేది ల్యాండ్ అయింది. దాదాపు ఎంత హైట్ ఉందో ఈ కొండ అనేది చూడండి. ఈ చిన్నపాటి ఉన్నటువంటి కొండ దాదాపు ఎంత హైట్ ఉందో చూడండి. ఈ హైట్కు మించి విమానం అనేది కూడా ప్రయాణం చేసి కొద్దిపాటి పైన ప్రయాణం చేసి నేరుగా అక్కడ ఉన్నటువంటి మొత్తం పొలాల్లో కూడా సేఫ్గా ల్యాండ్ అయిందని చెప్పాలి. మనకు ఇప్పటికీ కూడా ఈ పైరు మొత్తం కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అసలు ఆ రోజు జరిగినటువంటి ఘటనను ఇప్పటికీ కూడా తలుచుకుంటూ ఉన్నారు. మొన్నటి అహ్మదాబాద్ ప్రమాద ఘటన తర్వాత ఏదైతే చిరంజీవి సోదరుడు నాగబాబు సైతం ఇదే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆయన నెంబర్ వేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 1993 నవంబర్ 15వ తారీఖున ఉదయం 6:20 మద్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి 440 ఎయిర్ బస్ టేకాఫ్ అయింది. దాదాపు అప్పట్లో ప్రయాణికులు మొత్తం కూడా 270 మందికి వరకు కూడా ఏదైతే విమానంలో ఉన్నారో మొత్తం కూడా హైదరాబాద్కి మద్రాస్ నుంచి ప్రయాణం అవుతున్నారు. అయితే ఈ యొక్క భారీ విమానానికి సంబంధించి పైలట్గా కూడా కెప్టెన్ బల్లా, కో పైలట్గా వేల్రాజు కూడా ఈ యొక్క విమానాన్ని కూడా నడుపుతూ ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని ల్యాండింగ్ కోసం ఏటీసీ అనుమతి కోసం నిరీక్షిస్తున్న సమయంలో అప్పటిలో ఉన్నటువంటి దట్టమైనటువంటి పొగమంచు కారణంగా సేఫ్ ల్యాండింగ్ అనుమతి రాకపోవడంతో పైలట్ గాల్లో చక్కర్లు కొట్టి తిరిగి మద్రాస్ వైపు విమానాన్ని మరలించారు. అయితే అదే సమయంలో ఏదైతే ఫ్లాప్కి సంబంధించినటువంటి విమానానికి సంబంధించినటువంటి ఫ్లాప్ సమస్య అనేది కూడా ఏర్పడినట్టుగా కూడా అక్కడ ఉన్న కెప్టెన్ బల్లా గుర్తించడం కూడా జరిగింది. దీంతో విమానాన్ని అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని కూడా లోపల ఉన్నటువంటి ప్రయాణికులు, సినీ సెలబ్రిటీలు అందరికీ కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ సమయంలోనే విమానాన్ని వేగం పెంచడంతో ఇంజిన్ అనేది కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. సో ఇంజిన్తో పాటు లోపల ఉన్నటువంటి ఫ్యూయల్ అనేది కూడా అయిపోవడం కూడా జరిగింది. ఫ్యూయల్ అయిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే కెప్టెన్ బల్లా లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా సమాచారం ఇచ్చారు. ఇటు ఏటీసీకి సమాచారం ఇచ్చారు. తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో ఏదైతే గుండుపల్లి సమీపంలో ఉన్నటువంటి నేనున్నటువంటి ఈ ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి చెరువును చూసుకొని దానిపైనే చాలా అత్యంత తక్కువలో కూడా విమానం అనేది కూడా ఎయిర్ బస్ అనేది కూడా ప్రయాణిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద భారీ యొక్క గుట్టలాగా ఉన్నటువంటి దాన్ని పైనుంచి దాన్ని జస్ట్ ఇక్కడికి ఏదైతే బెల్లీ ల్యాండింగ్ అనేది కూడా సేఫ్గా చేయడంతో మొత్తం నేరుగా 10 ఎకరాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పైరులో మొత్తం రాసుకుంటూ కూడా పైరు మొత్తాన్ని కూడా తోసుకుంటూ కూడా నేరుగా వెళ్ళి సేఫ్గా ల్యాండ్ అయినటువంటి పరిస్థితి. ఏమాత్రం కూడా ఆ సమయంలో సేఫ్ ల్యాండింగ్ అనేది జరగకపోయింటే మాత్రం ఈ గుట్టను తగిలిన్నా లేదంటే ఇంకేదైనా ఘటన జరుగున్నప్పటికీ కూడా ఒక పెను ప్రమాదం అనేదే అప్పుడు చూసినటువంటి పరిస్థితి ఏర్పడేది. అయితే అదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి కెప్టెన్ బల్లా అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతోనే అందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు. ఆ ఘటనను ఇప్పటికీ కూడా తలుచుకొని తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళందరితో పాటు విమానంలో ప్రయాణిస్తున్నటువంటి వారందరికీ కూడా ఇదొక అత్యంత మర్చిపోలేనటువంటి ఘటనగా మారింది. అందరూ అభిమానులు, హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా కొన్ని నెలల పాటు దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అయితే 32 సంవత్సరాల తర్వాత అహ్మదాబాద్ ఏదైతే విమాన ఘటన తర్వాత వీరందరికీ కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదం జరిగి ఉండాల్సింది. మా గ్రామంలో మేమందరం కూడా ఏం జరుగుతుందని భయాందోళనకు గురయ్యాం. కానీ సేఫ్గా అక్కడ ఉన్నటువంటి కెప్టెన్లు కాపాడారు, అక్కడ ఉన్నటువంటి విమానం నడిపిన వారు కాపాడారంటూ కూడా గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చెంచేతో కార్తిక్ ఎన్టీవీ, శ్రీకాళహస్తి సమీపంలో ఉన్నటువంటి గుండుపల్లి ప్రాంతం.